మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, నేపాల్లో నిరసనకారులు సుశీల కర్కి అని ఒక మహిళని వాళ్ళ ప్రధానిగా వాళ్ళే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు ఎవరి సుశీల కర్కి అని ఒక చర్చ జరుగుతుంది. ఈమె గురించి మరి ఏం చెప్తారు? ఈమె భారత స్టూడెంట్ అని కూడా చాలా మంది చెప్తున్నారు. మరి నిరసనకారులు ఈమెనే సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏమన్నా ఉందా సార్? మనకిప్పుడు నేపాల్లో ముఖ్యంగా ఏం జరిగింది ఈ మధ్యకాలంలో అని బ్రీఫ్గా చెప్పుకొని దాని తర్వాత ఈ విషయానికి వద్దాం. సో నేపాల్లో ఏంటంటే ప్రధానంగా జనరేషన్ జెన్ జీ అంటారు వెళ్ళి, అంటే 1997 నుంచి 2012 వరకు పుట్టిన జనరేషన్ని జనరేషన్ జెడ్ అని లేకపోతే జనరేషన్ జీ అని అంటారు. సో ఈ జనరేషన్ ఆధ్వర్యంలో నాయకత్వంలో ఒక విప్లవం అని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా కూడా తిరుగుబాటు జరగడం, దాని పర్యవసనంగా ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఆయన రాజీనామా చేశాడు. ఫైనాన్స్ మినిస్టర్ని తరిమి కొట్టారు, నదిలోకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కూడా తరిమి కొట్టారు. ఆయన ఒక రకంగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకగలిగాడు తప్ప నిజానికి చంపేసి ఉండే అవకాశం ఉంది. అట్లాగే మాజీ ప్రధాని భార్యను కూడా ఇంట్లో కట్టేసి ఆమె ఆ ఇంటికి నిప్పు పెట్టారు. ఆమె సజీవ దహనం అయిపోయింది. చాలామంది హెలికాప్టర్లు పట్టుకొని అటు ఇటు పారిపోయారు. ఇప్పుడు మిలిటరీ రంగంలోకి దిగింది. మిలిటరీ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ క్రమంలో జనరేషన్ జెడ్ నాయకులు కొంత దాని ఏమంటారు పోలింగ్ పెట్టారు. ఎవరిని ఎంచుకోవాలని ఫస్ట్ డోలేన్ షా అని చెప్పారు. డోలేన్ షా వచ్చి అక్కడ మేయర్ అనమాట, కాఠ్మండు మేయరు. అతను కూడా ఇండియాలోని కర్ణాటకలో విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. సో అతన్ని అనుకున్నారు. ఇప్పుడు వేరే పేరు వినిపిస్తుంది, సుశీల కర్కి, ఆమె పేరు వినిపిస్తుంది. ప్రధానంగా ఏముందంటే ఈ మూమెంట్ యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మామూలుగా ప్రతి మూమెంట్కి కూడా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే గత కొంతకాలంగా అంటే 2008లో రాజరికం పోయి ఈ డెమోక్రటిక్ పరిపాలన అనేది మొదలైనాక దాదాపు 14 గవర్నమెంట్స్ మారాయి. 14 మంత్రిత్వాలు అంటే ప్రైమ్ మినిస్టరీ షిప్స్ అంటారు, అవి మారాయి అన్నమాట. అంటే యావరేజ్లో 1.5 ఇయర్ కూడా లేదు. అంటే ఒక చిన్న కంట్రీలో ఇంత అస్థిరమైన ప్రభుత్వాలు ఉండడం ఒక రీజను. దానివల్ల ఎకనామిక్ డెవలప్మెంట్ లేదు, నిరుద్యోగం దాదాపు 20% నిరుద్యోగం అయిపోయింది. మూడవది ఏంటంటే నెపోటిజం. ఈ అధికారంలో ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా విపరీతంగా డబ్బులు సంపాదించడం, పెద్ద పదవులంతా వాళ్ళే ఉండడం, లేదంటే విదేశాలకు వెళ్ళి అక్కడ లగ్జరియస్గా బతకడం, ఆ వీడియోలంతా పెట్టడం, ఇవన్నీ వీళ్ళకి కోపాన్ని తెప్పించాయి. ఒక పక్క ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటే వీళ్ళు మాత్రం లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తూ దాన్ని మళ్ళీ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు అనేది ఇదయ్యింది. సో ఈ కారణాలు. మూడవది ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉందని. అమెరికా ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటంటే ఇది నేపాల్ అనేది ఇండియాకి చైనాకి దగ్గరగా ఉంటుంది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరుతో 150 దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే రోడ్స్, హైవేస్, నేషనల్ హైవేస్, తర్వాత రైల్వేస్, తర్వాత పోర్టుల డెవలప్మెంటు, పవర్ కన్స్ట్రక్షను, ఈ డ్యామ్స్, ఇవన్నీ చేసుకుంటూ వస్తుంది. ఇది అమెరికాకి ఇబ్బందిగా ఉంది. అమెరికా ఆధిపత్యాన్ని దెబ్బకొట్టే విధంగా చైనా ఏషియన్ పసిఫిక్ కంట్రీస్లో, సౌత్ ఏషియాలో విస్తరిస్తుంది. దీన్ని బ్రేక్ చేయడం కోసం కూడా ఆ దేశాలని తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఆల్రెడీ ఆ దేశాల్లో ఉండే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ని రెచ్చగొట్టి వీళ్ళు కొంతమంది ఎన్జిఓలకు ఫండ్లు ఇచ్చి అమెరికా చేస్తుందనేది ఒక ఆరోపణ. దీంట్లో కూడా ఇప్పుడు ఈ ఉద్యమంలో కూడా హమీ నేపాల్ అనే ఒక సంస్థ ఉంది. అతను సుడాన్ గురంగ్ అతని పేరు, అతను స్థాపించాడు. దీనికి ఫండ్ వచ్చిందనేది కూడా చెప్తున్నారు. అమెరికా నుంచి ఒక 20 కోట్ల నేపాలీ రూపీస్లో 20 కోట్ల ఫండ్ వచ్చిందని. సో ఇలాగా అమెరికా కూడా దీని వెనక ఉందని చెప్తున్నారు. ఏదైనా ఇంటర్నల్ కారణాలు ఇక్కడ బలంగా కనిపిస్తున్నాయి. సో ఒకటి అవినీతి, రెండోది నిరుద్యోగం, మూడోది నెపో కిడ్స్ అని పేరు పెడుతున్న ఈ నెపో కిడ్స్ లగ్జరియస్గా జీవితం గడపడం. ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ నెపోటిజానికి
ఈ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు ఎవరున్నారు వాళ్ళనే మనం ప్రధానమంత్రిగా పెట్టాలి అన్న ఒక ఇది ఈ విద్యార్థి నాయకుల్లో కనపడుతుంది. వాళ్ళకి కనబడిన పేరు సుశీలా కర్కే. ఈమె ఎవరంటే ఈమె ఒక అడ్వకేటు, ఒక రైటరు, తర్వాత ఫస్ట్ నేపాల్ సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్, మహిళా చీఫ్ జస్టిస్ ఈమె అనమాట. సో ఈమె మన ఇండియాలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకునింది, లా చదువుకునింది. సో ఇక్కడ నుంచి తర్వాత ఆమె నేపాల్కి వెళ్ళి అక్కడ లాయర్గా ప్రాక్టీస్ చేసి దాని తర్వాత జడ్జి అయ్యి కింద నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మొదటి మహిళా జడ్జిస్గా అయింది. దాని తర్వాత ఆమె ఏంటంటే ఈ ప్రభుత్వంలో అవినీతికి సంబంధించి అనేక కేసుల్లో ఆమె నిర్భయంగా కఠినమైన తీర్పులు ఇచ్చింది. ఒక మంత్రిని కూడా జైలుకి కూడా పంపించింది, కేంద్ర మంత్రిని. దాంతో ఈమెను తీసేయాలని చెప్పి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఈ మీద అభిశంసన కూడా పెట్టాడు అక్కడ. అంటే కాంగ్రెస్ పార్టీ, నేపాలీ కాంగ్రెస్ పార్టీ, తర్వాత మావోయిస్ట్ పార్టీ, ఈ రెండు కలిసి కొయిలేషన్ ప్రభుత్వంలో ఉంటారు. సో ఈ రెండు కలిసి ఆమె మీద అభిశంసన కూడా, ఇంపీచ్మెంట్ మోషన్ కూడా పెట్టారు, కానీ సక్సెస్ కాలేకపోయారు. సో ఆమె గెలిచింది, సుప్రీంకోర్టు ఆమెకు అండగా నిలబడింది. సో దానివల్ల ఆమెను అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడంతో ఆమె ఒక రకంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న న్యాయమూర్తిగా ఆమె పాపులర్ అయిపోయింది, ముఖ్యంగా యూత్లో. ఎందుకంటే యూత్కి కూడా అవినీతి, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈమె వాటి మీద పోరాడుతున్న వ్యక్తిగా ఆల్రెడీ పాపులర్ అయింది. సో నేచురల్గా ఈమెని ఎన్నుకోవాలని వాళ్ళు పోలింగ్ పెట్టారు. పోలింగ్లో 50% పైన ఓట్లు ఈమెకే పడ్డాయన్నమాట. సో అందువల్ల ఇప్పుడు ఈమెను ఆపద్ధర్మ ప్రభుత్వం, మిలిటరీ ఆధ్వర్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటయ్యే ఇంటీరియం గవర్నమెంట్ ఏర్పాటు అవుతుంది. దాంట్లో ఆ గవర్నమెంట్ని హెడ్గా ఈమె ఉంటుంది. దాంతోపాటు ఈమె మినిస్ట్రీలో స్టూడెంట్ నాయకులు, తర్వాత ఈ సుడాన్ గురంగ్ ఈ ఎన్జిఓ ఏదైతే హమీ నేపాలీ ఎన్జిఓ సంబంధించిన సుడాన్ గురంగ్, వీళ్ళంతా కూడా ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. మనకు బంగ్లాదేశ్లో కూడా సిమిలర్గానే జరిగింది. అక్కడ కూడా ఎకనామిస్ట్ని, నోబెల్ ప్రైజ్ వచ్చిన ఎకనామిస్ట్ యూనస్ని తీసుకొచ్చి పెట్టారు టెంపరీ అధ్యక్షుడిగా. దాని తర్వాత అక్కడ కూడా స్టూడెంట్ మూమెంట్లు ఎవరెవరు యాక్టివ్ ఉన్నారు వాళ్ళు కూడా గవర్నమెంట్లో టెంపరీ మినిస్టర్గా ఫామ్ అయ్యారు. అక్కడ ఇంకా ఎన్నికలు కండక్ట్ చేయాల్సింది. అయితే అక్కడ ఆల్రెడీ మిలిటరీకి ఈయనకి మధ్య కూడా గొడవలు మొదలైనవి. బట్ ఈయనకి అమెరికా అండ అక్కడ ఉంది, అట్లాగే పాకిస్తాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇప్పుడు నేపాల్లో కూడా మరి ఈమె ఎలా ఉంటుంది, ఈమె త్వరగా ఎన్నికలు పెడుతుందా, లేకపోతే ఈమె ఎక్కువ కాలం పరిపాలించాలని అనుకుంటుందా? యూనస్ కూడా అదే పరిస్థితి. యూనస్ ఎప్పుడో పెట్టి ఉండాలి, జూన్ అన్నాడు, ఇప్పుడు డిసెంబర్ అంటున్నాడు, మరి ఎప్పుడు పెడతాడో తెలియదు. అక్కడ యూనస్ మీద కూడా వ్యతిరేకత మొదలైంది. అంటే ఒకసారి ఏదో పేరుతో అధికారంలోకి వచ్చే వరకు వీళ్ళు బాగానే ఉంటారు, అధికారంలోకి వచ్చినాక పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని ఒక సామెత ఉంది పొలిటికల్గా. అలాగా ఎప్పుడైతే పవర్ వస్తుందో వీళ్ళు ఆ పవర్ను వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. అలాగా మరి ఈ పరిస్థితి ఏంటి, ఈమెని ఇప్పుడు పెట్టబోతున్నారా లేదా అనేది ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు. ఏదేమైనా ఈమె మన కన్సర్న్ ఏంటంటే దీంట్లో అమెరికన్ హ్యాండ్ ఉంటే మాత్రం మనకి ఇబ్బంది. ఎందుకంటే ఈమె అమెరికాకు ప్రోగా ఉంటే మాత్రం ఇబ్బంది. ఆల్రెడీ అమెరికా కూడా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ట్రై చేస్తుంది. మిలీనియం ఛాలెంజ్ కార్పొరేషన్ పేరుతో అక్కడ లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి అమెరికా కూడా ప్లాన్ చేస్తుంది. 2022లో కూడా అమెరికా ఫండ్స్ అప్పులు ఇవ్వడం అనేది మొదలైంది. సో అట్లాగే కొన్ని ఎన్జిఓస్కి, కొన్ని సివిల్ ఆర్గనైజేషన్స్ కూడా అమెరికా ఫండింగ్ అక్కడ కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇండియాకి ఆల్రెడీ ఇటు పాకిస్తాను, ఇటు బంగ్లాదేశు, ఇటు శ్రీలంక ఈ ప్రభుత్వాలతో ఉన్న ప్రాబ్లమ్స్ చాలక ఇప్పుడు మనకు బార్డర్లో ఉన్న నేపాల్తో కూడా ఇబ్బందులు వస్తే మాత్రం అది ఖచ్చితంగా ఇండియాకు కూడా ఇబ్బంది. ఈ పరిణామాలని ఇండియా కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది. సో కొద్ది రోజుల్లో కానీ మనకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.